క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమంటారు పెద్దలు. పూర్వం పెళ్లిళ్ళు అలాగే జరిగాయి. అందుకే అప్పటి మనుషుల్లా ఆ బంధాలు కూడా గట్టిగా ఉండేవి. కానీ ఇప్పుడు పెళ్లిల తీరు, మనుషుల తీరుతెన్నులు వేరు. ఉదయం చూసి మధ్యాహ్నం మాట్లాడి 3 రోజుల్లో 3 ముళ్ళు వేసే పరిస్థితి వచ్చింది. ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోకుండా చేసుకునే తొందరపాటు పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. మోసాలకు కూడా కీర్ ఆఫ్ అడ్రస్గా అవుతున్నాయి. డబ్బు కోసం పెళ్లి నాటకం ఆడి నిండా ముంచేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. తాజాగా ఓ వరుడికి శోభనం రోజు భార్య ఇచ్చిన జలక్తో మత్తెక్కింది. ఇంతకీ ఆ రాత్రి ఏం జరిగింది? భార్య చేసిన పనేంటి? శోభనం అనేది ప్రతి ఒక్కరికి తమ జీవితంలో మర్చిపోలేని మధురమైన జ్ఞాపకం అవుతుంది. కానీ ఆ రోజే భర్తకు భార్య నుంచి ఊహించని షాక్ తగిలింది. మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్కు చెందిన 29 ఏళ్ల రాజ్దీప్ రావత్ ఖుషీ తివారీ అనే యువతిని ఇష్టపడి వివాహమాడాడు. డిసెంబర్ 11న వారి పెళ్లి జరిగింది. నచ్చిన అమ్మాయి జీవితంలోకి రావడంతో రాజ్దీప్ రావత్ ఎంతో ఆనందపడ్డాడు. అదే ఉత్సాహంతో ఫస్ట్ నైట్ కి సిద్ధమయ్యాడు. గదిలోకి పాలతో వచ్చిన వధువును చూస్తూ కాస్త సిగ్గుపడి ఆమె చేతిలో గ్లాస్ అందుకున్నాడు. ఆ గ్లాసులో పాలు తాగాడు. అంతే అలా మత్తలోకి జారుకున్నాడు. సీన్ కట్ చేస్తే తెల్లవారుజామున లేచి చూసేసరికి ఒక్కసారిగా బుర్ర గిర్రును తిరిగింది. అతడి ఇంట్లో లక్ష విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలు మాయం కావడమే కాదు, వాటితో పాటు వధువు కూడా అదృశ్యమైంది. అప్పుడు తెలిసింది భార్య ఖుషీ తివారీ అసలు కథ. కేవలం డబ్బు కోసమే పెళ్లాడి మత్తుమందు కలిపిన పాలను తనకు తాగించే ఎస్కేప్ అయిందని గ్రహించాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయంపై ఫిర్యాదు చేశాడు. అయితే సదరు మహిళకు అంతకుముందే 2 సార్లు పెళ్లిళ్లు జరిగాయని, ఈజీ మనీ కోసం ఆశపడి ఇలా నిత్య పెళ్లి కూతురి అవతారం ఎత్తిందని స్థానికులు చెప్పడంతో అవాక్కయ్యారు. వధువు, ఆమె సోదరుడి స్నేహితుడితో సహా 4గురిపై కేసు నమోదు చేసి వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తెలియని వ్యక్తులతో పరిచయం, ప్రేమ, పెళ్లి అంత మంచిది కాదు. ఆన్లైన్లో కానీ ఇలా బయట కానీ పరిచయం అయితే అది ప్రేమగా మారి మోసపోయిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకుంటామని నమ్మించి వారిని మొత్తం దోచేసి పరారైన ఘటనలు ఎన్నో చూస్తూనే ఉన్నాం. పైన చెప్పినట్టు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మోసం చేసి వెళ్లిపోయిన వారిని చూస్తున్నాం. ఇలాంటి నిత్య పెళ్లి కూతురు, పెళ్లి కొడుకులపై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.